మరొక ప్రధానమైన అంశం దేశవ్యాప్తంగా ఉంది సార్ ఈ సమస్య. దీనికి సుప్రీంకోర్టు ఒక నిర్దిష్టమైనటువంటి పరిష్కారాన్ని సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థ, దీనికి ముందు కంటింజెంట్ వ్యవస్థను ఒకటి ఉండేది సార్. ఆ కంటింజెంట్ వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోగా, రిటైర్ అయిన వాళ్ళు రిటైర్ అయిపోగా 3,500 మంది అంతమంది మిగిలారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. రాష్ట్ర విభజనలో తెలంగాణకు పోయిన పోగా ఇప్పుడు వాళ్ళని రెగ్యులేట్ చేయాలి. వాళ్ళ తర్వాత కాంట్రాక్ట్ వాళ్ళు. ఇప్పుడు ఆఖరికి వాళ్ళ రెగ్యులేషన్ సంగతి వదిలేసి, అయ్యా మిగతా వాళ్ళకి 62 ఏళ్ళు పెంచారు కదా, మాకు కూడా 62 చేయండి సార్ మహాప్రభు అని అడుగుతున్నారు సార్. దాంట్లో ఏం అడ్డుకుందో నాకు అర్థం కావట్లేదు. దాన్ని ఏ చట్టం అడ్డుకుంటుంది? ఎందుకు అంటే ఎక్కడో మా పట్ల ప్రభుత్వం ప్రాధాన్యతాక్రమమైన దృష్టి ఇంకా రాలేదని మేము అభిప్రాయపడుతూ, ఆ ప్రాధాన్యత ప్రభుత్వం దృష్టికి రావడం కోసమే, రప్పించడం కోసమే నేడు ఈ సమావేశం నిర్వహణ యొక్క ఆంతర్యం అనేటువంటి విషయాన్ని